టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం గాంధీ భవన్ కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరాభవన్ ముందు సభ జరగనుంది. టీపీసీసీ నూతన చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం గాంధీ భవన్ కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ కుమార్, శ్వేత, మరికొద్ది సేపట్లోనే టీపీసీసీ చీఫ్ 4వ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక 10 గంటలకు తాను ఏదైతే ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించిన తర్వాత అమరవీరుల స్తూపానికి వెళ్లి నివాళులు అర్పించి అక్కడి నుంచి గాంధీ భవన్ కు ర్యాలీగా చేరుకుంటారు. ర్యాలీగా చేరుకున్న తర్వాత ఆ పదవి బాధ్యతల స్వీకరణ తర్వాత గాంధీ భవన్ లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభలో మాజీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి తాను 4వసారి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక 4వ పీసీసీ మొదట పొన్నాల లక్ష్మయ్య, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా ఆ ఏఐసీసీ విడుదల అయితే ఇప్పుడు ఈ నలుగురు ఇప్పుడు 4వ పీసీసీ చీఫ్ గా చేయబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో తనపై ఇంకా మరిన్ని బాధ్యతలు ఉండడం. ఎందుకంటే ఒకవైపు 10 ఏళ్ల పాటు పార్టీ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఒకవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరికొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికలు కూడా ఉన్నాయి. మరొకవైపు ఆ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తా ఉన్నారు. ఇటు కొత్త పాత నేతలను సమన్వయం చేయడం కూడా కొంత పీసీసీ చీఫ్ గా తాను బాధ్యత నెరవేర్చవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకోసమంటే సీఎం గా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండడం, పీసీసీ చీఫ్ గా బీసీ మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గం నుంచి ఉండడంతో ఇక ఇప్పుడు 10 ఏళ్ల పాటు దాదాపుగా ఉన్నటువంటి కొన్ని పదవులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాటిలో మెజారిటీగా
ఓసీలకే ఇవ్వడం జరిగింది. ఇక బీసీకి పీసీసీ చీఫ్ రావడంతో మెజార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులలో న్యాయం సమన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే కొంత ఆశగా చూస్తున్నారు. కార్యవర్గ విస్తరణ, పార్టీ బలోపేతం కూడా తనపై ఇంకా చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే మహేష్ కుమార్ గౌడ్ పై అయితే ఉంటుంది. శ్వేత. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.